ఈరోజు ఏముంటుందా? గోంగూర పులిహోర అయితే నువ్వులు కాదు, ఇక 2 పావులు బియ్యంకి ఒక కట్ట పెద్దది గోంగూర. ఫస్ట్ ఆయిల్ వేసినాను, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, శనగిత్తనాలు, ఉద్దిబ్యాళ్ళు, పచ్చిమిరపకాయలు, గోంగూర, కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేసి మగ్గించినాను. ఇప్పుడు చూపెడతాను. ఇక కొద్దిగా చింతపులుసు కూడా వేయాలి, ఎందుకంటే గోంగూరకి కొంచెం ఇది పడాలన్నమాట. అవును, గోంగూర పులిహోర. కొంచెం రసం వేస్తాను. ఇంకోటి కొత్త కుక్కర్ చేసిందని ఇంట్లో ఓపెన్కి కొంచెం స్వీట్ చేస్తామని శనగపాయలు పాయసం చేస్తాం. పిల్లలు అడుగుతారు స్వీట్. ఏమట్లా కొత్త వస్తువు ఉంటే ఏదైనా ఒకటి అట్లా స్వీట్ చేయాలి నాకు. ఇది హీట్కి ఊడిపోతుంది అనమాట స్టిక్కర్. అవునవును. రెండు పావులు అట్లే నేను ఒక పావుకు ఒక స్పూన్ పెట్టుకుంటాను. షాబా కరెక్ట్ కొలత. 2 పావులు వేసినా బియ్యము, కొద్దిగా పులిహోర, గోంగూర పులిహోర, చిటికెట్ పసుపు, బియ్యం గడికి పెట్టినాను. వేసి 3 విజిల్లు పెడతా. 1కి 2.5 వేస్తాను. బాగా పూల్ అవుతుంది. ఫస్ట్ ఇది వేసినాక ఎసరు వేసుకోవాలి. అన్నం చేసి కూడా కలపచ్చు, కానీ ఈ టేస్ట్ బాగుంటుంది అనమాట. రైస్ చేసి చిత్రాన్నంలో కూడా కలపచ్చు, ఇట్లా ఉడికితే ఇంకా చాలా బాగుంటుంది. అయిపోతుంటే వీడియో టైం ఇంకా వేసరి ఒక్కటి వేసేస్తాను. కొంచెం చాలా బాగుంటుంది. ఒక కట్ట గోంగూర వేసినాను కదా, అట్లా శనగలు పాయసం చేస్తాను. 2 పావులు వేసినాను. కొన్ని 1, 2, 3, 4, ఊటికే 2.5 కదా. ఫస్ట్ చింతరసంలో కొన్ని వేసినానా. 3 విజిల్ వేస్తే 3 విజిల్ వచ్చి రాలా. విజిల్ వచ్చిన కల్లా చూపెడతాను. ఓకేనా? ఓకే.